ఇప్పుడు ప్రతి సినిమా తీయటానికి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని సినిమాలు మనం ఎంటర్టైన్మెంట్ కోసం తీయచ్చు, కొన్ని సినిమాలు థ్రిల్ కలిగించాలి కావచ్చు, కొన్ని సినిమాలు రొమాంటిక్ సినిమాలు అవుతాయి. అలాగే ఒక పొలిటికల్ టోన్స్ ఉన్న సినిమాకు ఉన్న ఒక సెపరేట్ పర్పస్. ఇప్పుడు వ్యూహం శపథంలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఎంతవరకు ప్రపంచ చరిత్రలో అప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న రాజకీయాన్ని ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో క్యాప్చర్ చేయటం అనేది ఇది ఫస్ట్ ప్రయోగం. నాకు తెలిసినంత వరకు వరల్డ్ హిస్టరీలో అలాంటిది లేదు. ఇకపోతే వ్యూహం సినిమా రిలీజ్ అవ్వటానికి మేము పడిన మాకు కలిగిన ఆటంకాలు కానీ, కోర్ట్స్ ప్రొసీజర్స్, లోకేష్ గారు లాంటి వాళ్ళు ఎంతంత ట్రై చేశారు అన్నది చాలామందికి తెలుసు. దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వ్యూహం శపథం వెనకాల మా ఒక వ్యూహం ఏంటంటే, మేము వ్యూహం సినిమాతో పాటు, శపథంతో పాటు దానికి సంబంధించిన వెబ్ సిరీస్ కూడా చేసాం. ఎందుకంటే సినిమా అనే దానికి ఒక కొన్ని సెన్సార్ ఆస్పెక్ట్లు, లేకపోతే కొన్ని అభ్యంతరాలు, ఎవరో కేసు పెట్టాలి, ఇలాంటి రకరకాల యాక్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అది రెగ్యులర్ పద్ధతిలో గవర్నమెంట్ ఆస్పెక్ట్లో ఉన్నదాన్ని సినిమాని మట్టుకు మేము ఆ నిబంధనలకి లోబడి అదే ఆ వర్షన్ని థియేటర్లో రిలీజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ శపథం ఆరంభం, శపథం అంతం అని చాప్టర్ 1, చాప్టర్ 2 అని 2 వేరే వేరే వెబ్ సిరీస్ని రిలీజ్ అయిపోతాం దీంట్లో. అది ఒకటి ఇవాళ సాయంత్రం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది ఏపీ ఫైబర్ నెట్లో. గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక అంటే ఫైనల్గా సినిమా పర్పస్ అనేది మ్యాక్సిమం మందికి రీచ్ అవటం, ఎస్పెషల్లీ ఎలాంటిది. ఇప్పుడు ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ మంది జనం చూస్తే ఈ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్ల నిజస్వరూపాలు చూపించడానికి వీలవుతుంది అనేది నా అంటే ఒక ఫిల్మ్ డైరెక్టర్గా కాకుండా ఒక పొలిటికల్ కామెంట్ చేసే దృష్టిలో కూడా నాకు ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కిరణ్ గారు తీసిన ఉద్దేశం కూడా అదే. సో గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏపీ ఫైబర్ నెట్ శుభోదయం అయితే మాకు కూడా శుభోదయమే. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ లాంటి అత్యధిక కనెక్షన్స్ ఉన్న ఆస్పెక్ట్లోంచి మా సినిమా మ్యాక్సిమం మంది జనాలకి రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశం. సో శపథం ప్రారంభం చాప్టర్ 1 అనేది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్. సెకండ్ శపథం అంతం చాప్టర్ 2 అనేది రెండోది. ఆ రెండోది రేపు రాత్రి మళ్ళీ సేమ్ టైంకి రిలీజ్ అవబోతుంది. ఇవాళ రాత్రి 8 o'clockకి శపథం ఆరంభం చాప్టర్ 1, రేపు శపథం అంతం చాప్టర్ 2, రేపు సాయంత్రం 8 గంటలకి. యా చెప్పండి, చెప్పు కొద్దిగా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటండి, ఇందాక నేను మన అడ్రస్లో ఒకటి చెప్పాను, ఈ సినిమాకి ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ లాభాల కోసం అనేది చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ మసాలా సినిమా, హీరో హీరోయిన్ పాటలు వీటిలు అన్నీ పెట్టి చేస్తాం. దీంట్లో ఒక కాన్స్టెన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ అండి ఈ సినిమా అనేది ఒక పొలిటికల్ కామెంట్ లాగా చేస్తాం యాక్చువల్గా. అంటే ఒక నిజ జీవితంలో మన కళ్ళ ముందు జరిగే వ్యూహాలు కానీ, పొలిటికల్ పార్టీస్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ నిజస్వరూపాలు బట్టబయలు చేసి మ్యాక్సిమం పీపుల్ రీచ్ అవ్వటానికి అనేది మా ప్రైమరీ టార్గెట్ ఫస్ట్ నుంచి సినిమా తీయటం అనేది. సో అది ఏ ప్లాట్ఫామ్స్లో వస్తే ఇప్పుడు ఏపీ ఫైబర్ అంటారా, తర్వాత ఎక్కడ పెట్టచ్చు దాని తర్వాత. సో ఆ ఆస్పెక్ట్లో మేము అనుకున్న పర్పస్, దానికి వచ్చిన టాక్, చూసిన వాళ్ళు దాన్ని స్పందించిన రియాక్షన్స్ బట్టి 100% మేము సక్సెస్ అయ్యాం. కరెక్ట్ కాదు, నేను అదే చెప్తున్నా కాదు, అదే చెప్తున్నా. ఏం సర్వీసు? పొలిటికల్ సర్వీస్ అంటే అది నాకు వచ్చిన విద్య. ఫిల్మ్ అనేది ఫైనల్గా మీరు ఏ బడ్జెట్లో తీశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఈ 4-5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని నేను కిరణ్ ముందు ఆలోచించి తీసాం. అది నేను చెప్పేది. పొలిటికల్ పార్టీని ప్రమోషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా నేను చాలాసార్లు చెప్పాను, ఇది వైఎస్ జగన్ గారి మీద నాకు ఏర్పడిన ఇంప్రెషను చంద్రబాబు నాయుడు గారి మీద ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారి మీద ఏర్పడింది. నేను చేసిన రీసెర్చ్లో నేను డ్రా చేసిన సోర్సెస్ నుంచి నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్న నిజం అనేది పెట్టడానికి చేసినారు.
సో అది పార్టీ అనేది కరెక్ట్ కాదు, బట్ డెఫినెట్గా వ్యక్తుల మీద మాత్రం ఇది కరెక్ట్. యా చాలా డిఫరెన్స్ ఉంటుంది అది సినిమాకి వెబ్ సిరీస్కి. అంటే వెబ్ సిరీస్ అనే దానికి మనకి ఇంకా కాంటెక్స్ట్లో దాని మీద రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మీ ఫ్రీడమ్ ఎక్కువ ఉండదు మీరు చెప్పాల్సిన దానికి. యా అంటే అన్ని ప్లాట్ఫామ్స్లో పాయింట్ ఏంటంటే ఎంతమందికి చూపించాల్సి ఏ ప్లాట్ఫామ్లో వీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఫైబర్ నెట్ని మేము ఎన్నుకున్న దానికి ముఖ్య కారణం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించింది. దీని కోర్ ఆడియన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి కనెక్షన్స్ 100% ఏపీ ఫైబర్ నెట్కి మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫామ్గా మీరు చూస్ చేసుకున్నాం. ఫర్దర్గా వేరే అన్నింటిలో వస్తుంది. అంటే మీరు నా ప్లేస్లో ఎలక్షన్స్ తర్వాత చేసేవారా? అది ముందుగా రిలీజ్ చేయడానికే కదండి చేసేది. లేకపోతే ఇప్పుడు ఈ సినిమా ఉద్దేశం నేనేం దాచుకోకుండా చెప్తున్నాను. 100% నా ఉద్దేశంలో ఈ క్యారెక్టర్స్ మీద నా అభిప్రాయం అనేది తెలిసినప్పుడు వాళ్ళకి చూసి వాళ్ళు అది నేను చెప్పింది నమ్మదగ్గదిగా ఉందా లేదా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. తర్వాత నేను ఫోర్స్ చేయలేను కదా, అది నేను చూపిస్తే అది నమ్మటం ఒక పాయింట్ కాదు కదా, అది నమ్మదగ్గదిగా ఉందా లేదా అనేది మీరు చూసిన తర్వాత తెలుస్తుంది. యా సరే దీనికి నేను ఒక 1000 సార్లు ఆన్సర్ ఇచ్చాను. ఇంకా నాకు ఓపిక లేదు. ఇది మనం వీటి గురించి మాట్లాడదాం, తర్వాత మనం సెపరేట్గా రూమ్లో కూర్చొని మాట్లాడదాం. ఓకే పుష్ప సినిమా చూడటానికి చాలా బాగుంటుంది. నేను సినిమాలు ఎప్పుడు తమాషాలు చేయను. నేను చేయని తమాషాలన్నీ వైసీపీ కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని మీరు సీఎం గారిలో ఉన్నటువంటి నెగిటివ్ బయట దొరుకుతున్నాయి. నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పండి. పుష్ప సినిమా చాలా బాగుంది, కానీ నేను సినిమాల్లో చేయనటువంటి తమాషాలన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కామెంట్ చేశాడు. మీరు దాన్ని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ ఏమవుతున్నారు అవి ఆయన కాదు, అసలు నిజమైనటువంటి అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ అలా చూస్తారు. అంటే ఇప్పుడు ఇదే అండి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతవరకు అర్థం కాదు. భ్రష్టు పట్టించేసాడు, దొంగ దోచేసాడు అని ఏం భ్రష్టు పట్టించాడు అని చెప్పకపోతే భ్రష్టు పట్టించాడు అవిస్తాను నాకు ఎంతవరకు అర్థం అవుతుంది. అది అంటే మాట్లాడితే సైకో, లేకపోతే బాబాయిని చంపేశాడు, లేకపోతే ఇది చేస్తాను అనేది ఇప్పుడు ఈ మాటలు ఉంటాయి. కానీ దానికి బేస్డ్గా ఒక చిన్న మొక్క ఎవిడెన్స్ అనేది తను చెప్పడు, తన అభిమానులు ఎవరు అడగరు. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్. దానికి నేను ఏం చేయలేను.